తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైంది. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాటి సాయుధ పోరాటాలకు అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్న తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు అన్నారు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలో విషయం తెలియని ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించాం. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావించింది. అందుకే శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశామన్నారు. దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతో మంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. సెప్టెంబర్ 17 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష.